గమనించాలి. ఒక రోజు వస్తుందండి. ఆ రోజున పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని బిడ్డలు, యథార్థంగా జీవించిన వారు పొందిన కష్టాలు, బాధలు, ఇబ్బందులను బట్టి దేవుడు గొప్ప ఫలితాన్ని వారికి ఇస్తారు. గొప్ప ఆశీర్వాదాన్ని వారికి ఇస్తారు. గొప్ప బహుమతిని వారికి ఇస్తారు. అంతే కదండి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, నీతిగా జీవిస్తారో, యథార్థంగా జీవిస్తారో, రాజీ పడని భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా జీవిస్తారో వారికి దేవుడు గొప్ప ఫలితాన్ని, గొప్ప బహుమానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప పేరును పరలోక రాజ్యంలో ఇస్తారు. ఎన్ని కష్టాలు పొందుకున్నారో అంతకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు వారికి పరలోకంలో ఇస్తారండి. కాబట్టి పొందబోతున్న బహుమానాన్ని బట్టి ఈ లోకంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే రాజీ పడకుండా జీవిద్దాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, ఎవ్వరికీ దేవుడు అన్యాయం చేయరు. ఎవ్వరు పొందిన కష్టాలకు అందుకు తగినట్లుగా ఆశీర్వాదాన్ని దేవుడు పరలోకంలో ఇస్తారు. మరి దేవుని కోసం జీవిద్దామా? పరిశుద్ధంగా జీవిద్దామా? యథార్థంగా జీవిద్దామా? దేవుడు కోరుకున్నట్లుగా నీతిగా జీవిద్దామా?